బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండల కేంద్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మినుములు పెసలు కొనుగోలు కేంద్రాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ప్రారంభించారు. జిల్లాలో 24 రైతు సేవా కేంద్రాల ద్వారా మినుములు పెసలు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. మినుములు 768 రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు అందరూ ప్రభుత్వం ద్వారా రైతు సేవా కేంద్రాల్లోనే అమ్ముకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రభాకర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారిని విజయ నిర్మల, మార్క్ఫెడ్ డిఎం కరుణశ్రీ, పశుసంవర్ధక శాఖ జేడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 19న రెండో విడత 3,135 కోట్లు రైతులకు ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. అటు కేంద్రం కానీ కిసాన్ మూడో విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కాబోతా ఉన్నాయి. కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతా ఉంది. ముందిచ్చిన ప్రధాన హామీల్లో సూపర్ 6లో ఒకటి అన్నదాత సుఖీభవ పథకం. ఒక వరంగా చంద్రబాబు నాయుడు గారు అందించడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి అవబోతా ఉంది. రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి రాయలసీమలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక అవగాహన కలిగినటువంటి ముఖ్యమంత్రి, రైతులు పక్షపాతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ అధికారంలో ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తి అవగాహన వ్యవసాయం మీద కానీ ఇరిగేషన్ రంగం మీద కానీ ఉన్నటువంటి వ్యక్తిగా ఇరిగేషన్ సిస్టమ్ కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని మొత్తం పూర్తి చేసి వీటన్నిటిని బాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మన ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.